గోల్డ్ ఇట్లా అట్లా మెరుపులు మెరుస్తుంది. రియల్ ఎస్టేట్ అట్లానే ఉంది. అసలు కొనడానికి ఆలోచించడానికి వీళ్ళంతగా ఉన్నాయి. ఏది బెటర్ అంటారు మీరు ఇన్వెస్ట్మెంట్లో గోల్డ్ రియల్ ఎస్టేట్ కంటే కూడా ఇప్పుడే ప్రస్తుత పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్ మార్కెట్ కానీ బెటర్ ఇండియాలో. అవునా? ఎందుకంటే ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్ ఉంది, Okay. ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఓకే. అయితే ఇప్పుడు విదేశాల్లో మార్కెట్, మన దేశం మార్కెట్ ఏంటంటే ఇప్పుడు వెస్టర్న్ మార్కెట్ ఉందనుకోండి, అమెరికా కానీ యూరోప్ కానీ అలాంటి మార్కెట్లో ఓవర్ వాల్యుయేషన్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే. మన దగ్గర ఓవర్ వాల్యుయేషన్ కాదు, ఇంకా కొన్ని అండర్ వాల్యుయేషన్ షేర్స్ ఉన్నాయి, ఇంకా ఓకే. ఓకే. వాటిలో పెట్టుబడి పెట్టచ్చు. భవిష్యత్తులో మంచి ధర పెరిగే అవకాశం ఉంది. మ్మ్. ఇప్పుడు 2019లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఇప్పటికీ 3 times అయ్యాయి కొన్ని. బా. అంటే 5 yearsలో 3 times. మ్మ్. పర్వాలేదు, ఓకే. నిజంగా. అవును. మ్యూచువల్ ఫండ్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు షేర్ మార్కెట్ ఎందుకంటున్నా అంటే ఇప్పుడు స్టెబిలిటీ ఉంది ఇండియన్ ఎకానమీలో, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి. ఓకే. కాబట్టి మనకు ఇండియన్ ఎకానమీ పెట్టుకోవచ్చు ఒకటి. సెకండ్, మీరు గోల్డా సిల్వర్ అని చెప్పారు. అవును. గోల్డ్ మాత్రం పెరిగే అవకాశం ఉంటుంది, కానీ పెరిగే అవకాశం లాంగ్ టర్మ్ పెరగచ్చు, కానీ ఇంత ఈ మధ్య ఇంకా మళ్ళీ తొందరగా ఇప్పుడు పెరిగే ఈ అవకాశం స్థాయిలో తక్కువ. ఈ అయితే పెరగదు ఇంకా. వెండి ఎందుకు వస్తుందంటే ఆ. ఇండస్ట్రియల్ యూటిలైజేషన్, ఆల్టర్నేటివ్ టు అదర్ మెటీరియల్స్, కాస్ట్లీ మెటీరియల్ కంటే ఇది సిల్వర్ ఉపయోగపడే, అంటే ఆల్టర్నేటివ్గా ఉపయోగపడుతుంది. ఓహో. పెట్రోల్, ఇథనాల్ ఎట్లా పెరిగిందో అదే మరి దీంట్లో సిల్వర్ కూడా ఇంకో దాంట్లో వేరే సెమీ కండక్టర్స్ కానీ, ఓకే. టెక్నాలజీలో కానీ, ఏవియేషన్లో కానీ వీటిలో సిల్వర్ ఎక్కువ ఉపయోగం పెరిగిందనమాట. దానికి డిమాండ్ పెరిగింది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చిన్న పెట్టుబడి అంటే సిల్వర్లో పెట్టుకోండి బెటర్. 5 years కనుక రిటర్న్స్ చూసుకుంటే రియల్ ఎస్టేట్ మంచి రిటర్న్స్ ఇచ్చిందా, గోల్డ్ మంచి రిటర్న్స్ ఇచ్చింది అనుకోవాలా? 5 years మీదకి వెళ్ళి చూస్తే గోల్డ్ మంచిగా ఇచ్చింది రిటర్న్. అవునా? ఓ. సో రియల్ ఎస్టేట్ ఇచ్చింది, కొన్ని ఏరియాలు ఇచ్చింది. ఇప్పుడు మీరు 5 years చూసుకుంటే 3 years మార్కెట్ స్లంప్లో డౌన్లో ఉంది, కరెక్ట్. 2-3 years డౌన్లో ఉంది. అవును. అదే ఇప్పుడు గోల్డ్ తీసుకుంటే మాత్రం అప్పుడు 5 yearsకి ఇప్పుడు పెరిగింది బ్రహ్మాండంగా. అది. కాబట్టి మళ్ళీ 5 years ఇంకా మళ్ళీ నెక్స్ట్ 5 years మళ్ళీ డబుల్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేము మనం. అవును. ఎందుకంటే గోల్డ్ డిపెండ్స్ అపాన్ ఐడియల్ మనీ. ఓకే. అంటే డబ్బు, బంగారంలో ఎవరు పెట్టుబడి పెడతారంటే ఎక్కువ డబ్బు ఉండి సేఫ్టీ కావాలి, ఎక్కువ వాల్యూ, పర్వాలేదు, అవును. తక్కువ క్వాంటిటీ. అంటే ఇప్పుడు దాన్ని ఏమిటంటే హైలీ వాల్యుబుల్ కాబట్టి మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు, ఓకే. ఈజీగా సేఫ్గా పెట్టుకోవచ్చు, బీరువాళ్ళు పెట్టుకోవచ్చు. అదే అంత డబ్బు కూడా పెట్టలేము, అవును. గోల్డ్ అంతా పెట్టుకోవచ్చు. అవును. కాబట్టి దానికి హైడీల్ మైన ఉన్న వాళ్ళు గోల్డ్లో పెట్టుకోవాలి. లేదు నాకు సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రం, నాకు ఇన్కమ్ రావాలి దానిపైన, డబ్బుతో డబ్బు సంపాదించాలి అనుకుంటే రెగ్యులర్గా ఇన్కమ్ రావాలనుకునే వాళ్ళు గో ఫర్ డిపాజిట్స్. కానీ ఇప్పుడు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చాయి, ప్రతి బ్యాంకులో స్కీమ్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు ఉన్నాయి, ఫండ్స్ వాళ్ళు ఉన్నాయి, వాటిలో పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. రైట్ సార్. రియల్ ఎస్టేట్లో పెట్టాలంటే మాత్రం మంచి డబ్బు ఉంటేనే పెట్టుకోండి ఒకటి. ఇంకోటి ఏంటంటే తక్కువ ధర ఎక్కడ ఉంటే తెలుసుకోవాలి. ఓకే. మనం రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్పిన ధర కాదు, మన దగ్గర కెపాసిటీ ఏముంది. ఓకే. ఇప్పుడు అమ్మే వాళ్ళు ఎప్పుడైనా కానీ 10 లక్షలు చెప్తారు. అవును. మన కెపాసిటీ మన 2-3 లక్షలు ఉన్నాయనుకోండి, మన 10 లక్షలు ఎటు కాదు, చేయలేం కదా. కాబట్టి మన 2-3 లక్షలు ఎక్కడ దొరుకుతుందని చూడాలి. ఓకే. 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 అక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ దొరికినా అక్కడ పెట్టేసేయాలి. కానీ వెయిట్ చేయాలి. అది అంటే మేము అనుకున్నప్పుడు అమ్మలేము దాన్ని, అమ్మినప్పుడు మాత్రం మంచి లాభం వచ్చే అవకాశం. కాబట్టి మన అమౌంట్ మినిమం ఒక 5 to 10 lakhs ఉన్నాయనుకుంటే, మీరు లాంగ్ టర్మ్ 5 సంవత్సరాలు వెయిట్ చేస్తామనుకుంటే రియల్ ఎస్టేట్ పెట్టుకోండి. దొరికిన చోట అది కూడా మీ దగ్గరే దొరకాలి, తక్కువ రేటుకు దొరకాలి మాత్రం సాధ్యం కాదు. ఇప్పుడు గోల్డ్ మీద మంచి కరెక్షన్ నడుస్తుంది, ఫుల్ హైలో ఉంది. ఈ టైంలో గోల్డ్ కొనడం కరెక్టేనా? కాదు. అవునా? గోల్డ్ మాత్రం కొనడం కరెక్ట్ కాదు. సిల్వర్ కొనుక్కోండి కావాలంటే. ఓకే. సిల్వర్ కొనండి, ఏ రేట్ అయినా పర్లేదు. అవునా? ఓ, ఏ రేట్ అయినా పర్లేదు, సిల్వర్ కొనుక్కోండి, పర్లేదు, సేఫ్. మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో బంగారం ఎంత శాతం ఉండాలి? దీన్ని ఏం చేయాలంటే మనము ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా అవును పీరియడ్ చెప్పాను. అవును. ఇప్పుడు రిస్క్ టేకింగ్ కెపాసిటీ. మన 10 లక్షలు 2 లక్షలు రిస్క్ అయితే భరించగలుగుతాము, కానీ 10 లక్షలు 10 లక్షలు పోతే భరించలేదు. అవును. కాబట్టి నో రిస్క్, లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్, 4 భాగాలు చేయాలి మన పెట్టుబడిని. చేసి నో రిస్క్ అంటే దానికి ఎట్టి పరిస్థితుల్లో ఏం రిస్క్ ఉండద్దు. బ్యాంక్ డిపాజిట్స్ కానీ, మన ఇంట్లో ఉన్న క్యాష్ కానీ, సేవింగ్స్ అకౌంట్లో కానీ ఏం రిస్క్ ఉండద్దు అంటే. అవును. సెకండ్ లో రిస్క్. ఓకే. అంటే రిస్క్ తక్కువగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం కానీ, మీరన్న ప్లాట్స్లో పెట్టడం కానీ ఇంకా ఎక్కువ పెద్దగా తగ్గదు. ఓకే. అయితే మీడియం రిస్క్, మనం ఒక వ్యాపారంలో పెట్టడం కానీ, షేర్ మార్కెట్ పెట్టడం కానీ, డైరెక్ట్ పెట్టడం, అది రైట్. ఇది మీడియం రిస్క్. ఓకే. హై రిస్క్ ఏంటంటే స్పెక్యులేషన్ ట్రాన్సాక్షన్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ చేస్తారు, బయింగ్ సెల్లింగ్ ఆన్లైన్లో చేస్తారు. అవును. అంటే డెలివరీ లేకుండా చేస్తారు చూడండి. అవును. 5 లక్షలు పెట్టుబడి పెట్టి 5 కోట్ల బిజినెస్ చేస్తుండే, అలాంటి వాటిలో హై రిస్క్ అవి. అంటే ఆ విధంగా డివైడ్ చేసుకోవాలి. మనం చేసుకున్నప్పుడు
అంటే డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు కదా, అవును. ఆ విధంగా చేయాలి. రైట్, అంటే శాతాల్లో చెప్పాల్సి వస్తే 25 1/4 అట్లా చేసుకుంటూ వెళ్ళాలి. వెళ్ళాలి. అంటే లాభం తక్కువ వస్తుండొచ్చు, ఒకసారి నష్టం కూడా తక్కువ ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు పెట్టుబడి ఏది పెట్టినా కానీ మనకి చూసుకోవాల్సిన 3 కాన్సెప్ట్లు. ఒకటి సేఫ్టీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, రైట్, ఇన్కమ్, లిక్విడిటీ. లిక్విడిటీ అంటే ఎనీ టైం మనం విత్డ్రా చేసుకునే అవకాశం ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు అమ్మాయి పెళ్లి పెట్టుకుంటాము, ప్రాపర్టీ అమ్మలేము, ఏం లాభం చెప్పండి అది ఉంది. కరెక్ట్. ఇప్పుడు అంటే అందరూ మరి రియల్ ఎస్టేట్ వర్సెస్ గోల్డ్ ఏది పెట్టుకున్నా కానీ మీకు లిక్విడిటీ అనేది చూసుకోవాలి. మరి లిక్విడిటీ అంటే గోల్డే బెటర్ కదా. గోల్డ్ బెటర్. గోల్డ్ కానీ సిల్వర్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్స్ కానీ ఏదైనా ఎనీ టైం లిక్విడేట్ చేసుకోవచ్చు, సేల్ చేసుకోవచ్చు. అది సో ఇక హైదరాబాద్ విషయానికి వస్తే సార్, భూముల రేట్లు మొన్న కోకాపేటలో 150 కోట్ల ఎకరం అంట. ఎస్. సో ఎక్కడికి వెళ్ళిపోయింది హైదరాబాద్ అర్థం కాని పరిస్థితి. ఈ టైంలో హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల కానీ భూములు కొనొచ్చా? ఎక్కడైనా భూములు కొనే అవకాశం ఉంటాయి, కొనొచ్చు, కాకపోతే రేట్ చూసుకోవాలి మీరు. అదే 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 ఇప్పుడు ఒక 25 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితము అప్పుడు ఈ సికింద్రాబాద్ కానీ హిమాయత్ నగర్ కానీ ఒకప్పుడు హాట్ ఏరియాస్. అవును. ఇప్పుడు ఒక తర్వాత బంజారా హిల్స్ అయింది, తర్వాత జూబిలీ హిల్స్ అయింది, కోకాపేట, కొండపూర్, గచ్చిబౌలి. అవును. కాబట్టి అప్పుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రేట్ అన్నమాట రాదు. అంటే మార్కెట్ ఎక్కడ పెరుగుతుందో అక్కడ ఇన్వెస్ట్ చేసి తక్కువ రేట్కి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు సంపాదిస్తారు. ఓకే. మనం చూసుకోవాల్సింది ఒకటి, తక్కువ రేట్ ఎక్కడ దొరుకుతుంది, వెయిట్ చేద్దాం. ఎక్కడ తక్కువ రేటు, ఇన్వెస్టర్కి మొదటి లక్షణం ఏంటంటే తక్కువ ఎక్కడ దొరుకుతుంది, ఓకే, ఆ తక్కువ దగ్గర తీసుకొని పెట్టుకోండి. ఏది ఎక్కడే తక్కువ దొరుకుతుంది అంతే. రైట్. ఇది బబులా, ఇది రియల్ ఎస్టేట్ రేట్లు తగ్గే అవకాశం ఉందా? తగ్గదు, పెరగకపోయినా కానీ ఆగిపోయినా కానీ సంవత్సరం లోపల డబుల్గా. ఇప్పుడు 4-5 సంవత్సరాలు పెరగలేదనుకోండి, ₹1,00,00,000 పెట్టారనుకోండి, 4-5 సంవత్సరాలు పెరగలేదనుకోండి, ₹1,50,00,000 అవుతుంది లోన్ తీసుకుంటే. మీ డబ్బు అయితే పర్వాలేదు. ఇంకోటి, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే ఎప్పుడైనా కానీ మన సొంత డబ్బు పెట్టండి, అప్పు తీసుకొని పెట్టకండి. మీరు ఎంత ఉండండి, మీరు ఎంత ఉంటే అంత పెట్టండి, లేకపోతే పెట్టకండి, పర్లేదు. కానీ అప్పు తీసుకొని పెడితే మాత్రం ఖచ్చితంగా ఆ ఇంట్రెస్ట్ బర్డెన్ ఎక్కువ అవకాశం ఉంటుంది, ఈఎంఐ ప్రాబ్లం అవుతుంది, మెంటల్ టెన్షన్, ఫైనాన్షియల్ టెన్షన్, అన్ని విధాల టెన్షన్ అయ్యే అవకాశం. రియల్ ఎస్టేట్లో పెట్టడానికి మొదటి లక్షణం రియల్ ఎస్టేట్ గోల్డ్. మీ సొంత డబ్బులే పెట్టండి, ఎంత ఉంటుందో పెట్టండి. కరెక్ట్. వెయిట్ చేసే టైం అంతా వెయిట్ చేయండి, వస్తుందని పెట్టకండి, సేఫ్టీ కోసం పెట్టండి. ఇప్పుడు హెచ్ఎండిఏ ఉంటుంది, అట్లాగే డిటిసిపి ఉంటుంది. ఈ రెండిట్లో ఏది బెస్ట్ ఇన్వెస్ట్ చేయడానికి? ఏదైనా ఒకటే. అప్రూవ్డ్ అథారిటీస్ కాబట్టి ఏదైనా అప్రూవ్డ్ అథారిటీ కాబట్టి మనకు సేఫ్టీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఎలాంటి రిస్క్ ఉండదు. కాకపోతే ఏంటంటే దాంట్లో కూడా ఏమైనా ఉందా అని మనం సెకండ్ కన్ఫర్మ్ చేసుకోవాలి, లీగల్ ఇష్యూ కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్రతి లీగల్ పర్చేజ్ చేసే ముందు, రియల్ ఎస్టేట్ పర్చేజ్ చేసే ముందు ఒక అడ్వకేట్ ఒపీనియన్ తీసుకోండి. సేల్ డీడ్ కానీ అగ్రిమెంట్ కానీ అడ్వకేట్ ద్వారా చేయించండి, రిజిస్ట్రేషన్ తర్వాత వేయించండి. ముందు మాత్రం లీగల్ ఒపీనియన్ ఒకటి, ఇంకోటి మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇది దాంట్లో ఎఫెక్ట్ అయిందా లేదా చూసుకోవాలి. అంటే కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాలు ఉంటాయి, వాటర్ జోన్లో ఉంటాయి, కొన్ని ఏమో రెసిడెన్షియల్ ఏరియాలు ఉంటాయి, అలాంటివి చూసుకోవాలి. లేకపోతే ఇండస్ట్రియల్ ల్యాండ్ తక్కువ రేటుకు దొరుకుతుంది కొన్నామనుకోండి, అంటే రేషన్ కట్టలేదు, ఏం చేయలేము. అది చూసుకోవాలి, ఆ ఏరియా జోన్ చూసుకోవాలి. కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటారంట, అది కూడా చూసుకోవాలి. ఇలాంటి వాటి చూసుకొని దానికి ప్రొసీజర్ ఫాలో అయిందా లేదా, దాని ప్రకారం జీవో ఇష్యూ అయిందా లేదా చూసుకొని అది పర్చేజ్ చేసుకోవాలి. దానికి అడ్వకేట్ ఇస్ రియల్ కరెక్ట్ పర్సన్. ఇంకోటి దానికంటే లీగల్ అడ్వైజర్, బ్యాంక్ లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, బ్యాంక్ అని అలాంటి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుని ఇంకా మంచిగా బెటర్. కరెక్ట్, బాగా చెప్పారు. అవును, బ్యాంక్ లీగల్ అడ్వైజర్స్ పోతే ఫీజు అంతే కానీ, బట్ ఈ దే విల్ గివ్ కరెక్ట్ అడ్వైస్ మనకు.